ఖమ్మం జిల్లా తెలంగాణ కల్లూరు ముగ్గు వెంకటాపురం గ్రామకంఠం ప్రభుత్వ చెరువు నీళ్లకు లోతట్టు ప్రాంతాలను సాగు భూములుగా నిర్ధారించి పాసు పుస్తకాలు జారీ చేసి కోర్టులను సైతం బురిడి కొట్టించిన మహాగనులు గత లంచగొండి కల్లూరు వసూలుదారులు అంటున్న ఐబీ అధికారులు. విచారణలో ఉన్న మహాలింగకుంట చెరువు FTL ప్రభుత్వ నిర్ధారణ సర్వే ఐడి నెంబర్ 101163200603 గల చెరువును అక్రమ పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ నివాసి అయిన ఓ రక్షక భటునికి ప్రభుత్వ చెరువునే కట్టబెట్టిన గత కల్లూరు వసూల్దార్ ఉత్తమ రెవెన్యూ అధికారులు అంటున్న స్థానిక ముగ్గు వెంకటాపురం గ్రామ ప్రజలు. గ్రామ రెవెన్యూ పరిధిలో 123 సర్వే పరిధిలో 20 ఎకరాలు, 124 సర్వేలో 13 ఎకరాలు 32 కుంటలు, 125 సర్వే నంబర్లో 3 ఎకరాలు 38 కుంటలు, మొత్తంగా సుమారు 38 ఎకరాలుగా నిర్ధారించి ప్రభుత్వ కొలనుగా గుర్తించిన గత కల్లూరు NSP IB అధికారులు. మొత్తంగా నీటి నిల్వలు 26 హెక్టార్ల ఉండాలి. కానీ కాలానుగుణముగా రాను 32 ఎకరాలు శిఖరంగా నిర్ధారించి వేసవి కాలంలో 13 ఎకరాలు 26 కుంటల్లో నీటి నిల్వలు ఉంటాయి అని, వర్షాకాలంలో 65 ఎకరాల నీరు నిల్వ ఉంటుందని, 80 ఎకరాలు చూపబడి ప్రస్తుతం 14 ఎకరాల నీటి నిల్వ ట్యాంకును నిర్ధారించడం విశేషమంటున్న స్థానిక విశ్లేషకులు. ఇంతకీ మహాలింగం కుంట చెరువు మచిలీపట్నం బందరు పోలీస్ అధికారిదా, NSP IB తెలంగాణ ఖమ్మం కల్లూరు శాఖ అధికారులదా, ముగ్గు వెంకటాపురం గ్రామకంఠం స్థానిక ప్రజలదా? పూర్తి వివరాలకు ఆధారాలతో సహా రాబోయే సమాచారంలో మీ CK న్యూస్ లైవ్ టీవీ ఛానల్లో వీక్షించేందుకు సిద్ధంగా ఉండండి. కమింగ్ సూన్. కొలవద్దనే హక్కు నాకు లేదు, నీకు లేదు. ఇది ప్రభుత్వం వాళ్ళు. ఇందాక పెడుతుంటే అడిగానండి, మీకేం కదన్నారు, అమౌంట్ పెట్టారు, మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్ళారు. మరి ఇదే నాకు తెలియకుండా కొలుతున్నా, నేను అడిగే హక్కు నాకు ఉంటుందా ఉండదా? నేను ఇక్కడ చీఫ్ ఇంజనీరు ఖమ్మంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను యాజ్ ఎ చీఫ్ ఇంజనీర్గా. అయితే ఇప్పుడు మహాలింగం కుంట నుంచి ఆ గ్రామ సర్పంచ్ పూవరపు విజయరావు ఆయన కంప్లైంట్ చేయడం ఏం జరిగిందని అంటే, అక్కడ ఉన్న చెరువును ఆక్రమించుకొని నా సొంత పట్టా అని చెప్పడం జరిగింది అని తన కంప్లైంట్లో ఇచ్చారు. దాన్ని మేము పరిశీలిస్తున్నాము. అయితే దీన్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపెక్స్ కోర్ట్ ద్వారా కాన్స్టిట్యూషనల్ పవర్స్ ఉపయోగించుకొని దానికి ఆ పిల్ నెంబరు 59/2021 దాని హియరింగ్ ఏముందంటే ఫిబ్రవరి 1, 2022 నాడు దాని హియరింగ్ వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ ప్రాపర్టీ ఏదైనా ఉన్నా, ఐదర్ ల్యాండ్ కానీ, లేకపోతే చెరువులు కానీ, కాలువలు కానీ, లేకపోతే ఇతర ఏ భూములు ఉన్నా కూడా ఎవరైనా దాని మీద ఏమైనా పర్మనెంట్ స్ట్రక్చర్స్ కట్టుకున్నా, లేకపోతే బోర్ వేసుకున్నా, హౌస్ కట్టుకున్నా, అటువంటి వాటి అవి వాళ్ళకు కట్టుకున్నంత వరకే ఉంటుంది, కానీ అది పర్మనెంట్గా చెల్లనేరవు అని ఈ అపెక్స్ అపెక్స్ కోర్టు ద్వారా గుజరాత్ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది మొన్న ఫిబ్రవరి 1, 2022 నాడు. అటువంటి అవన్నీ వాళ్ళకు ఆధారాలు ఉన్నా, హౌస్ నెంబర్లు ఉన్నా, బోర్కు కనెక్షన్ ఉన్నా, పవర్ బిల్ అంటే కరెంట్ బిల్స్ ఉన్నా కూడా అవి ఎట్టి పరిస్థితుల్లో చెల్లనేరవు అని ఇచ్చారు. బేస్డ్ ఆన్ దట్ అండ్ ఇంకోటి గవర్నమెంట్ కూడా 168 జీవో ఇచ్చారు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈ 168 జీవో ప్రకారం కూడా ఏ భూమిని కూడా ఆక్రమించుకున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో అవి డిపార్ట్మెంట్కి కానీ గవర్నమెంట్కి వర్తిస్తుంది తప్ప ఆక్రమించుకున్న వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో వర్తించదని తెలియజేయడం జరిగినది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మన ఖమ్మం జిల్లా వాస్తవ్యులు ఎవరైనా సరే ఇది వారి దృష్టిలో ఉంచుకొని ఇట్లా ప్రభుత్వ ప్రాపర్టీని ఆక్రమించుకోవడం చేయకుండా మనకు దానికి కాపాడే బాధ్యత మా ప్రభుత్వ ఉద్యోగుల కన్నా ప్రజలకు కూడా దీనిలో భాగంగా ఉంటుందని నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను. IB పరిధిలో ఉన్న కొన్ని చెరువులు ఆక్రమణకి గురవుతున్నాయి సార్. వీటి మీద మీకు పలు సర్పంచులు కానీ, స్థానిక ప్రజలు కానీ ఫిర్యాదులు ఇస్తున్నారు. అదే కోణంలో మీ IB డిపార్ట్మెంటుకు సంబంధించిన మహాలింగం కుంట ముగ్గు వెంకటాపురం కల్లూరు మండలం గ్రామానికి చెందిన చెరువుని ఆక్రమించుకున్నారని మీకు ఇప్పుడు ఫిర్యాదు వచ్చింది.
దీని మీద మీరిచ్చే మీ నిబంధనల ప్రకారం మీరిచ్చే సలహా సూచన ఏంటి? అసలు అది మీ చెరువేనా? మేము రికార్డు పరంగా మా దగ్గర ప్రతి చెరువుకు ఐడి నెంబర్ ఉంటుంది. ఆ ఐడి నెంబర్ ప్రకారము ఏ చెరువు మా దగ్గర ఉంటుంది అనేది మా దగ్గర రికార్డు ఉంటుంది గవర్నమెంట్ పరంగా. కాబట్టి ఆ చెరువు కనుక ఐడి నెంబర్ మేము వెరిఫై చేసేసి మాదే కనుక ఉంటే అది మాదే. ఆల్రెడీ నేను రికార్డు ఇంకా వెరిఫై చేయలేదు, కానీ ఆల్రెడీ నేను ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని అడిగి తెలుసుకుంటే ఆ చెరువు మనదే అని అన్నారు. కాబట్టి మనదే కనుక ఉంటే కంపల్సరీ దాని మీద మా చట్టరీత్యా ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకోవడానికి మేము ప్రతిపాదన గవర్నమెంట్కు సిఫారసు చేయడం జరుగుతుంది. ఇప్పుడు గతంలో ఉన్న ఏఈ గారు, మీ డిపార్ట్మెంట్ ఐబీ అధికారులు కూడా ఇది మాది అని పోయిన సంవత్సరం చేపలు కూడా పట్టడం జరిగింది సార్. అది గ్రామస్తులకి ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా మీ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరుండి చేపలు పట్టించడం జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం ఏదో కోర్టు నోటీస్ ఇచ్చిందని చెప్పేసి ఆఫ్ చేయడం జరుగుతుంది. దీని మీద దాన్ని ఆక్రమించుకున్న ఆక్రమణదారులకి మీరిచ్చే సలహాలు సూచనలు ఏమిటి? అది కోర్టు ఆర్డర్ను కూడా పరిశీలించి ఆ చెరువు మాదే కనుక ఉంటే దాని ప్రకారంగా కోర్టు ఆర్డర్ ఏం చెప్పింది, చెరువు మాదని ఉన్నప్పుడు కోర్టు ఆర్డర్ దానికి వ్యతిరేకంగా ఏమీ చెప్పదు. కాకపోతే ఆ కోర్టు ఆర్డర్ ఏ రకంగా ఉందో దాన్ని క్షుణ్ణంగా పరిశీలించవలసి వస్తుంది.